గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 1 ఫిబ్రవరి 2025. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్పేస్ వాక్లో సునీత విలియమ్స్ రికార్డ్ అనమాట. ఈమె ఎవరు అంటే భారత సంతతి వ్యోమగామి. ఈమె అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామిగా నిలిచారు. ఓకేనా. సో ఇలా ఈ స్పేస్ వాక్ చేయడం ఈమెకి ఎన్నవసారి అంటే 9వసారి. ఓకేనా. ఎన్ని అవర్స్ ఆమె స్పేస్ వాక్ చేశారు అంటే 62 గంటల 6 నిమిషాల పాటు ఆమె స్పేస్ వాక్ చేశారనమాట. అసలు ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కలిసి 2024 జూన్లో 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి వెళ్లారు. కానీ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వాళ్ళు రిటర్న్ రాలేకపోయారనమాట. సో వీళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు. సో వీళ్ళు స్పేస్ వాక్ అనేది నిర్వహిస్తున్నారు. ఓకే. ఈ సునీత విలియమ్స్కి 9వ స్పేస్ వాక్ అయితే ఈ బుచ్ విల్మోర్కి ఇది 5వ స్పేస్ వాక్ అనమాట. ఓకే. ఇంతకు ముందు పెగ్గీ విట్సన్ అనే ఒక నాసా వ్యోమగామి 60 గంటల 21 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. కానీ ఇప్పుడు మన భారత సంతతి వ్యోమగామి అయినటువంటి సునీత విలియమ్స్ ఆ రికార్డ్ని బ్రేక్ చేశారనమాట. ఆమె ఎన్ని గంటలు 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. ఓకేనా. ఇది సునీత విలియమ్స్ యొక్క రికార్డ్ అనమాట. అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ ఏంటి అంటే పసుపు బోర్డు చైర్మన్ గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే పల్లె గంగారెడ్డి అనే అతను ఎంపికయ్యాడు. ఓకేనా. అంటే మనకి నిజామాబాద్ లో పసుపు బోర్డు ఉంది కదా, ఆ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీకి పోటీగా డీప్ సీక్ అనమాట. సో ఇది ఎవరు రూపొందించారు అంటే చైనా వాళ్ళు రూపొందించారు డీప్ సీక్ అనే సాఫ్ట్వేర్ని. ఏంటి, చైనాలో హాంగ్జౌ నగరంలో డీప్ సీక్ అనే ఒక AI సంస్థ డీప్ సీక్ AI మోడల్ R1. ఓకేనా. దాని నేమ్ ఏంటంటే డీప్ సీక్ AI మోడల్ R1. ఎవరు రూపొందించారంటే డీప్ సీక్ అనే సంస్థ నిర్వహించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. డీప్ సీక్ AI మోడల్ R1 ను ఎప్పుడు అంటే మొన్న జనవరి 2020 ఆవిష్కరించడం జరిగింది. ఓకేనా. అసలు యాక్చువల్లీ డీప్ సీక్ అనే సంస్థను ఎవరు స్థాపించారు అంటే లియాంగ్ వెన్ఫెండ్ అనే అతను స్థాపించారు. ఎప్పుడు అంటే 23 మేలో. ఈ సంస్థ రూపొందించిన మోడలే AI మోడల్ R1. ఓకేనా. సో 2023 మేలో డీప్ సీక్ అనే సంస్థను లియాంగ్ వెన్ఫెండ్ అనే అతను స్థాపించారు. ఇది ఏంటి అంటే మన ఓపెన్ చాట్ జీపీటీ ఉంది కదా, ఆ చాట్ జీపీటీ కంటే కూడా ఈ డీప్ సీక్ అనేది రూపొందించడానికి తక్కువ ఖర్చు జరిగింది. ఓకేనా. సో మనకి ఓపెన్ AI ఉంది కదా చాట్ జీపీటీ, ఆ చాట్ జీపీటీ అభివృద్ధి చేయడానికి $10 కోట్ల అంటే మనం రూపీస్లో చేస్తే 865 కోట్లు ఖర్చు అయితే ఈ డీప్ సీక్ ని రూపొందించడానికి అభివృద్ధి చేయడానికి ఓన్లీ $60 లక్షల అంటే 52 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. అంటే ఖర్చు విషయంలో కూడా చాట్ జీపీటీ కంటే డీప్ సీక్ తక్కువ ఖర్చు అయిందనమాట. నెక్స్ట్ ఏంటి అంటే దీని ఇంకా స్పెషాలిటీ ఏంటంటే కంప్యూటర్ యొక్క సామర్థ్యాన్ని కూడా డీప్ సీక్ తక్కువగా వినియోగించుకుంటుంది. ఓకేనా. అంటే ఇది కంప్యూటర్ సామర్థ్యాన్ని కూడా తక్కువగానే అంటే ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువగానే దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే లాజికల్ రీజనింగ్ టెస్ట్ స్కోర్ ఫలితాలలో అంటే ఈ లాజికల్ రీజనింగ్ టెస్ట్ స్కోర్ ఫలితాలలో ఈ డీప్ సీక్ చాట్ జీపీటీ అనేది మన క్లౌడ్ AI ని 7 to 14% తేడాతో అధిగమించింది. ఓకేనా. అంటే దీని కెపాసిటీ అనేది 7 to 14% ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో చాట్ జీపీటీ 78% సాల్వ్ చేస్తే డీప్ సీక్ 92% మెరుగ్గా పనిచేసింది అనమాట. ఏదైనా ఏమైనా టఫెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో చాట్ జీపీటీ 78% సక్సెస్ అయితే డీప్ సీక్ మాత్రం 92% మెరుగ్గా పనిచేసింది. అది మనకి థర్డ్ కరెంట్ అఫైర్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్. ఇండియా సొంత జనరేటివ్ AI మోడల్. మనం ఇప్పటిదాకా చెప్పాం కదా చైనా అనేది డీప్ సీక్ అనే కొత్త టెక్నాలజీని డెవలప్ చేసిందని. అలాగే మన ఇండియా ఏంటి అంటే సొంతంగా AI మోడల్ను రూపొందించాలి అని అనుకుంది. సో ఈ చాట్ జీపీటీ డీప్ సీక్లకు ధీటుగా AI మిషన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ఆ మిషన్లో భాగంగా ఇండియా సొంత జనరేటివ్ AI మోడల్ను అభివృద్ధి చేయనున్నది అని ఎవరు చెప్పారు అని అంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. ఎక్కడ అంటే భువనేశ్వర్లోని ఉత్కర్ష్ ఒడిషా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ IT శాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ ఇండియా AI కంప్యూటర్ సామర్థ్యంతో మన దేశంలోని భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఖర్చుతో రూపొందించనున్నారు. అంటే ఇండియా యొక్క లాంగ్వేజ్, ఇండియా యొక్క కల్చర్ యొక్క డైవర్సిటీని దృష్టిలో పెట్టుకుని కొత్త AI మోడల్ ని అతి తక్కువ ఖర్చుతో రూపొందించనున్నారు. ఓకేనా. సో మన దేశీయ అవసరాల కోసం అంటే మన ఇండియా యొక్క అవసరాల కోసం రూపొందించనున్నటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధికి 19,000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్, GPU అంటే ఏంటంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరం అవుతాయి. అంటే ఇది రూపొందించాలి అంటే దీన్ని డెవలప్ చేయాలి అంటే 19,000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరం అవుతాయి. వాటిలో 15,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి హై ఎండ్ అనమాట. అంటే హై కెపాసిటీ ఉన్నవి 15,000 GPUలు. ఓకేనా. సో నెక్స్ట్ ఇండియా మిషన్ అనేది ఏంటి అసలు అని అంటే AI కంప్యూటర్ పవర్ యొక్క సామర్థ్యాన్ని నెలకొల్పాలి అన్న లక్ష్యంతో ఇండియా AI మిషన్ పేరుతో సో 2029 వరకు 10,371 కోట్లు కేటాయిస్తూ 2024లో ఆమోదం తెలిపింది. అంటే ఇండియా AI మిషన్ అనేది మనకి 2024లో స్టార్ట్ అయింది. ఆ 2024లో స్టార్ట్ అయిన AI మిషన్ కి 2029 వరకు ఎంత ఫండ్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే 10,371 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఎందుకంటే ఇండియాలో AI యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం. ఈ మిషన్ లో దేశంలో ఉన్నటువంటి స్టార్ట్అప్లు అంటే అప్పుడు మన కొత్త కంపెనీ స్టార్ట్ చేసుకుంటాయి కదా, ఆ స్టార్ట్అప్లో AI ఇన్నోవేటర్స్ కి వాళ్ళకి అవసరమయ్యే వాళ్ళకి ఎలాంటి అవసరాలు అంటే ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి వాళ్ళకి ఏమేమి కావాలి అనేటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈ AI మిషన్ అందిస్తుంది అనమాట.
ఈ మిషన్ ద్వారా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, లాజిస్టిక్ రంగాలు అంటే ఎవరైతే అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ ఓకేనా లాజిస్టిక్ రంగాల్లో రూపొందిస్తారు కదా ఏఐ అప్లికేషన్స్ ని, వాళ్ళని కేంద్రం అనేది ప్రోత్సహిస్తుంది. అంటే ఈ రంగంలో ఏఐని డెవలప్ చేసే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఈ మిషన్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి అంటే ఏఐని వినియోగించడం కోసం బేస్పోక్ ఏఐ చిప్ల రూపకల్పనలో పనిచేస్తున్న స్టార్టప్లకు నిధులు ఇవ్వడం. అంటే ఇప్పుడు ఏఐ పని చేయాలి అంటే వాటికి చిప్లు కావాలి కదా. సో బేస్పోక్ ఏఐ చిప్లని తయారు చేయడానికి పనిచేస్తున్నటువంటి కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీలకి నిధులు సమకూరుస్తుంది ఈ ఏఐ మిషన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఏఐ మిషన్ కోసం ఇండియాలో డేటా సెంటర్లు అంటే ఏఐ మిషన్ రూపొందించాలి అంటే మన ఇండియాలో కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎవరైనా ప్రైవేట్ కంపెనీలు ముందుకు వస్తే ఆ ప్రైవేట్ కంపెనీలకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది అందించడం జరుగుతుంది. అది సెకండ్. నెక్స్ట్ ఏంటి అంటే ప్రభుత్వంలో కంప్యూటింగ్ యొక్క సామర్థ్యాన్ని కూడా సృష్టించడం అంటే ఆ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం కూడా ఏఐ మిషన్ అనేది దోహదపడుతుంది అనమాట. అది మనకి 4th కరెంట్ అఫైర్. నెక్స్ట్ 5th కరెంట్ అఫైర్ వచ్చేసి రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం అంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గింది అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే నిన్న నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సర్వేని వెల్లడించడం జరిగింది. ఆ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గింది అని చెప్పారు. సో 23-24లో మార్చ్ 24 నాటికి 8.8% ఉన్నటువంటి నిరుద్యోగము 24 సెప్టెంబర్ నాటికి 6.6% తగ్గింది అని చెప్పారు. ఓకేనా. అట్లాగే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే స్టేట్ కి సపరేట్ గా వాళ్ళు ట్యాక్స్ విధించుకుని వసూలు చేసుకునే దాంట్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ ఏం చెప్పారు అంటే ఇండియాలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్. అది మరి జాతీయ సగటు ఎంత ఉంది అంటే 6.4%. ఇండియాలో నిరుద్యోగం రేటు యొక్క జాతీయ సగటు ఎంత అంటే 6.4%. ఈ 6.4% కంటే ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో. ఎక్కువ హైయెస్ట్ నిరుద్యోగం జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఎక్కడ ఎంత అంటే 11.8%. నెక్స్ట్ ఒడిషా 10.6%, ఛత్తీస్గఢ్, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం అంటే ఈ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే కూడా ఎక్కువగా నిరుద్యోగం ఉందన్నమాట. ఎక్కడ జమ్మూ కాశ్మీర్, ఒడిషా, ఛత్తీస్గఢ్, కేరళ, ఉత్తరాఖండ్. మరి జాతీయ సగటు అయినటువంటి 6.4 కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఏంటవి అంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, హర్యానా, గుజరాత్, ఢిల్లీ. ఈ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ నిరుద్యోగం 6.6, ఇండియా యొక్క నిరుద్యోగ జాతీయ సగటు 6.4. ఈ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇంకా కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే మొత్తం కూడా సర్వేకి సంబంధించినవి ఉన్నాయి మన న్యూస్ పేపర్ లో. సో మనకు సర్వే అంతా కూడా ఒక దగ్గర చెప్తామన్నట్టుగా నేను అవి కవర్ చేయలేదు. ఒక రోజు కేంద్ర ఎకనామిక్ సర్వే అంటే సెంట్రల్ ఎకనామిక్ సర్వే ఉంది కదా, ఎకనామిక్ సర్వేలో భాగంగా అవన్నీ కూడా నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఓకేనా. సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఒకవేళ అర్థమైతే మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.